మధ్య కాలంలో చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అన్ని సినిమాల ప్రొడక్షన్స్లో మేకర్స్ స్పీడ్ పెంచేశారు. దీంతో ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న విషయంలో కాస్త క్లారిటీ కనిపిస్తోంది. ఓటీటీ డీల్స్, బడ్జెట్ టార్గెట్స్ కారణంగా సినిమాలన్నీ చాలా వేగంగా కంప్లీట్ అయిపోతున్నాయి. ఇప్పటికీ 2 సినిమాల విషయంలో మాత్రం టెన్షన్ కనిపిస్తూనే ఉంది. ఇంతకీ ఏంటా సినిమాలు అనుకుంటున్నారు కదా? ఈ స్టోరీ చూసేయండి. దసరా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నాని, శ్రీకాంత్ ఉద్దల కాంబినేషన్ లో వస్తున్న పారడైజ్ మూవీ టీం మీద చాలా ప్రెషర్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. నిజానికి మార్చిలోనే రావాల్సిన ఈ సినిమా డిలే కావడంతో ఇప్పుడు ఆగస్టు 21న పక్కాగా రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఓటీటీ సంస్థతో కుదిరిన డీల్ ప్రకారం సినిమా మళ్లీ వాయిదా పడితే అగ్రిమెంట్ కండిషన్స్ మారే అవకాశం ఉంది. ముందు ఒప్పుకున్న మొత్తంలో డిజిటల్ టీమ్స్ కోత పెట్టే ఛాన్స్ ఉంది. నాని సినిమా విషయంలోనే కాదు, ప్రభాస్, ఫౌజీ విషయంలో పరిస్థితి ఇలాగే ఉంది. హను రాఘోపుడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా ప్రొడక్షన్ వర్క్ స్పీడప్ చేశారు మేకర్స్. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాని డిసెంబర్ టార్గెట్గా ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండానే షూటింగ్ శరవేగంగా పూర్తి చేసేలా స్కెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా ఆన్ టైం రిలీజ్ అయ్యేలా ప్రొడక్షన్ టీం డే అండ్ నైట్ యాక్టివ్ మోడ్లో వర్క్ చేస్తోంది. పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్కి రెడీ అవుతున్న ఈ సినిమాల ప్రొడక్షన్ విషయంలో టెన్షన్ కనిపిస్తోంది. టైంకి సినిమాలు రిలీజ్ అయితే పర్వాలేదు, డిలే అయితే మాత్రం ఓటీటీ సంస్థల అగ్రిమెంట్ల మార్పులతో భారీ కోతలు తప్పవు. అందుకే ముందే కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ అనుకున్న టైంకి రిలీజ్ చేసేందుకు మేకర్స్ కష్టపడుతున్నారు. మరి ఈ సినిమాలు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాయా? ఆన్ టైం సినిమాలు రిలీజ్ అవుతాయా? లెట్స్ వెయిట్ అండ్